షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలుగు బిడ్డలారా, ఈ ఉదయకాలమున మనందరితో ఆ పరమ తండ్రి ఏం మాట్లాడుచున్నాడనగా, నీ ద్వారా ప్రకటింపజేస్తాడట. మన ప్రతి ఒక్కరి ద్వారా ప్రకటింపజేస్తాడు. ఎందుకు? ఎప్పుడు మన ద్వారా ప్రకటింపజేస్తాడు? మనల్ని చిగురింపచేసి. సో ఎప్పుడు చిగురించబడతాం మనము? మనకొకరి ద్వారా ప్రకటించబడింది కాబట్టి ప్రకటింపచేయువాడు ఆయనే, గ్రహింపునిచ్చువాడు ఆయనే, ఆకర్షించుకునేవాడు ఆయనే. సో ప్రకటించువారి యందు ఏమీ లేదు, కానీ ప్రకటించువారు మాత్రము ఒక వాగ్దానమును పొందుకుంటారు, ఆయన చేత చిగురించబడతారు. ఈ వాగ్దానమును ఎన్నో వేల సంవత్సరాల క్రితము హెజ్కేలు ప్రవక్త ద్వారా, హెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయము 31వ వచనం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ దినమందు నేను ఇజ్రాయేల్ కొమ్ము చిగురింపచేసేదను. ఇజ్రాయేల్ కొమ్ము అనగా ఎవరు? యాషువ మెస్సియా. ఆ కొమ్మునందు అనగా యాషువ మెస్సియానందు మనల్ని చిగురింపచేస్తానని యెహెజ్కేలు ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్నాడు. సో యెహెజ్కేలు ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్న ప్రవచనము ఈ యొక్క అంత్యదినములలో మన ద్వారా నెరవేర్చబడుతుంది బిడ్డలారా. ఏ విధంగా నెరవేర్చబడుతుంది? సో ప్రకటింపజేస్తున్నాడు, కానీ గ్రహింపునిచ్చేది ఆయన, ఆకర్షించుకునేది ఆయన, నీతిమంతులుగా తీర్చి మహిమపరిచేది ఆయన. కాబట్టి సో మహిమపరిచేయందు ఆయన యందు ఉన్నది, చిగురింపజేసి ఆయన యందు ఉన్నది కార్యములన్నీ సమస్తము మనం ఒక ఇన్స్ట్రుమెంట్స్మే. కాబట్టి బిడ్డలారా, మీరు దీవించబడాలంటే, మీరు మీరు ముఖ్యంగా మీరు ఆ కొమ్ము నుంచి అనగా యాషువ మెస్సియా ద్వారా మీరు చిగురింపబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి మీ ద్వారా అద్భుత కార్యములు జరగాలి అంటే మరి మీరు ప్రకటించాలి. ముందుగా ప్రకటింపవారు పంపబడకపోయిన ఎడల ఎవరు ప్రకటిస్తారు? మనం పంపబడుతున్నాము కాబట్టి మనము గ్రహింపును పొందుకున్న మనం ప్రకటిద్దాము. కానీ నీతిమంతులుగా తీర్చి మహిమపరిచే బాధ్యత ఆయనది. అదే ప్రవచనము యెహెజ్కేలు ప్రవక్త ద్వారా అలనాడు ఇజ్రాయేలుకి చెప్తున్నాడు. ఆయన ప్రతి ప్రవచనము ప్రతి ప్రవక్త ద్వారా భూత వర్ధమాన భవిష్యత్ కాలముల గురించి రాయబడి ఉన్నవి. ఒకే కాలము గురించి కాదు బిడ్డలారా. కాబట్టి ఈ చివరి కాలములకు ఆయన ఆ యొక్క ఇజ్రాయేల్ కొమ్ము అయిన యాషువ మెస్సియా కృపను బట్టి మనము చిగురించబడి ఆశీర్వదించబడి అనేకులకు దీవెనకరంగా నిలబెట్టునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అవును నాయన, మీరు ఇజ్రాయేల్కి ఇచ్చిన వాగ్దానములు, ఆ యొక్క ఇజ్రాయేల్ కొమ్మైన యాషువ మెస్సియా ద్వారా మమ్మల్ని కూడా చిగురింపచేస్తానని ఇచ్చిన శుభప్రదమైన వాగ్దానం బట్టి స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యాషువ మెస్సియా నామమున స్తుతించి ప్రార్థించి వెళ్ళుకుంటున్నాము. పరమ తండ్రి, మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యాషువ మెస్సియా వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.